దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. ప్రారంభం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం ప్రారంభం నుండి. ఆ కాలం ముందు నీ జనుల పక్షమున నిలిచినట్టు మహాధిపతి మిఖాయేలు వచ్చెను. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాల పర్యంతము ఎన్నిటికీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిదరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందర పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను దేవుని వైపు త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి దాచి భద్రపరచి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. దీనిని శ్రద్ధతో చదివిన అనేకులకు తెలివి అధికమగును. అవి నాతో మాట్లాడు అతడు చెప్పాను. ఎవరో? మిఖాయేలు మహాదూత. అంత్యకాలము అనగానే యేసుక్రీస్తు పుట్టిన కాలము నుంచి రేపు ప్రపంచం అంతమైనంత వరకు అంత్యకాలం. అంత్యకాలం అనగానే ఇంకా వస్తుందేమో అని ఎవరో అపోహపడకండి. అంత్యకాలం వచ్చింది. అదే క్రీస్తు శక ప్రారంభం, అంత్యకాల ప్రారంభం. అంత్యకాల ప్రారంభం క్రీస్తు శక ఆరంభం. క్రీస్తు పుట్టడమే అంత్యకాలంలో పుట్టాడు ఆయన. అక్కడి నుంచి ఇప్పటి వరకు మన పక్షాన, మన తరఫున, మనకు తోడుగా, భద్రతగా దేవుడు ఎవరు నియమించాడు? మహాధిపతి యొగు మిఖాయేలు. దేవుడు సర్వసైన్యాధికారులలో అతి శ్రేష్టమైన పదవిని అలంకరించిన గొప్పవాడు మిఖాయేలు. మిఖాయేలుకి బాధ్యతలన్నీ అప్పగించాడు. మనల్ని అప్పగించాడు. ఎందుకు? దేవదూతలకు మనల్ని ఎందుకు అప్పగించాలి? మహాదూత అయిన మిఖాయేలుకే మనల్ని అప్పగించాడా దేవుని పిల్లల్ని? వీళ్ళుండి ఏం చేస్తారో ఒకసారి మిఖాయేలు గురించి చదువుకుందాం. యోధా గ్రంథం, యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 9వ వచనం చూడండి. అందరూ తీయండి. యోధా పత్రిక 9వ వచనం. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు ఎవరి గురించి? మోషే యొక్క శరీరమును గూర్చి, మోషేను చంపడాన్ని గురించి. మోషే శరీరమును గురించి. అదేం చేయగలదు? శరీరాన్ని చంపేయగలదు అంతే, ఆత్మనేం చేయలేదు. మోషే శరీరము గురించి
తర్కించినప్పుడు దూషించి దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించు మికాయేలు దూత ప్రభువు నిన్ను గద్దించును గాక అని దాన్ని భయపెట్టింది మోషేను వదిలేసేటట్టు. అంటే మికాయేలు బాధ్యత ఏంటి అంటే మోషేని చంపడానికి చిన్ననాటి నుండి మికాయేలు ప్రయత్నిస్తూనే ఉంది. దుష్టశక్తి, అపవాది, భ్రష్టుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు మోషేని చంపడానికి చిన్నప్పటి నుంచి. 2 సంవత్సరములు లోపున్న పిల్లల్ని చంపేమన్నాడు మోషే పుట్టిన కాలంలో. అప్పుడు మోషే చచ్చిపోతాడు అనుకున్నాడు ఫరో రాజు, కానీ చనిపోలేదు. అతన్ని నైలు నదిలో విడిచిపెట్టింది తల్లి జమ్ముతట్టు చేసి. మళ్ళా ఇంకెవరికైనా దొరికితే ఏం చేస్తారో అని మికాయేలు ఆ జమ్మితొట్టుని ఫరోరాజు కుమార్తె స్నానం చేసే నైలు నది ఒడ్డుకు ఆ ప్రక్కకు తీసుకెళ్ళాడు. మరి అది ఫరోరాజు కుమార్తె చూడటం, ఆ బుట్టను రప్పించటం, అందులో బాబుని చూసి చిన్నవాడు మోషే సుందరుడై ఉన్నట్టు చూచి తీసుకొని ముద్దాడి తన కోటలో పెంచింది. ఆ తర్వాత పెద్దవాడయ్యాడు, సకల విద్యలు అభ్యసించాడు మోషే. ఇశ్రాయేలీలు పడుతున్న కష్టం, ఫరోరాజు ఎంత రాక్షసంగా వాళ్ళని పని చేయించుకుంటున్నాడో చూడ్డానికి వెళ్ళి బాధపడి, ఒక ఈజిప్టీయుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలో ఒకడిని భయంకరంగా తిరుగుబాటు చేసినప్పుడు మోషే వాడిని చంపేసి ఆ బురదలో పాతేశాడు. ఈ విషయం రాజుకు తెలిస్తే తను ఏమైనా చేస్తాడని అక్కడ నుంచి 40 సంవత్సరాలు హారాను పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ మోషే గొర్రెల మేపుటకు తన కాబోయే మామ మందను మేపుటకు అక్కడ పనిలో కుదురుకున్నాడు. అలా 40 ఏళ్ళు అరణ్యంలో ఉండి మామింటి దగ్గరికి ఉండి బిడ్డలు కన్నాడు మోషే. అంటే ఏదో రకంగా మోషేని చంపేయాలి అని కుట్ర పన్నింది. 40 ఏళ్ల తర్వాత తన కుటుంబంతో మరలా ఈజిప్ట్కి వచ్చి ఈజిప్ట్లో తన దేవుని ప్రజలను ఇశ్రాయేలీలు నడిపించడానికి మరో 40 ఏళ్ళ అరణ్యంలో ప్రయాణమైనప్పుడు అనేక సార్లు ప్రాణాపాయంలోకి వెళ్ళిపోయాడు మోసెస్. ఫరో రాజు వలన, ఇశ్రాయేలీల వలన ఎన్నోసార్లు. ఇలాగా మహాదూత అయిన మికాయేలు మన మానవ జీవితాలలో మనం పొందే అనేక భయంకరమైన కష్టాలలో మనకు కొండంత అండగా ఉండి, దేవునికి ఇష్టమైతే సుమండి, దేవునికి మనం ఇష్టమైతేనే. దేవునికి ఇష్టలు కాకపోతే దేవుడు మన పక్షాన మహాదేవదూతలు ఏమి వచ్చి నిన్ను కాపాడవు. నువ్వు దేవునికి ఇష్టరాలివా? నువ్వు దేవునికి ఇష్టడువా? అయితే మహాదూత ఇశ్రాయేలు కాపుదల, క్షమించండి, మికాయేలు కాపుదల మీకు ఉంటుంది. చూడండి ఇక్కడ ఎంత చక్కగా రాశాడో 12 ఈ దానియేలు 12 అధ్యాయంలో మొదటి వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షము నిలిచినట్టు మహాధిపతి మికాయేలు 10వ అధ్యాయం అందులోనే 10వ అధ్యాయం 18వ వచనం. దానియేలు 10వ అధ్యాయం 18వ వచనం. అతడు మరలా నన్ను ముట్టి, మరలా మికాయేలు అతన్ని ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు, నీవు దానియేలుతో అంటున్నాడు,
నీవు బహుప్రియుడు, దేవునికి చాలా ఇష్టమైన వాడు నువ్వు అంటున్నాడు. చూడండి, మరి ఇష్టమైన వాడు కనుకనే మిఖాయేలును పంపాడు దేవుడు. మహాదూత అయిన మిఖాయేలు. దేవుడు నిన్ను మెచ్చుకుంటున్నావాడయ్యా దానియేలు. దేవుడు నిన్ను మెచ్చుకుంటున్నాడు. అందులో నువ్వు దేవునికి చాలా ముద్దట. నీవు దేవునికి బహుప్రియుడు. భయపడకుము, భయపడదు నువ్వు, నీకు శుభమవును గాక. నీకు మేలే జరుగుతుంది. ధైర్యము తెచ్చుకోము, ధైర్యం తెచ్చుకో దానియేలు, ధైర్యము తెచ్చుకోమని ధైర్యం తెచ్చుకోనమని చెప్పింది. అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యము తెచ్చుకో. వెంటనే ధైర్యం వచ్చింది నాకు. మాకు మహాదూత అయిన మిఖాయేలు. మరి మీరు దేవుని పిల్లలా? మీరు దేవుని నమ్మినవారా? దేవుని కొరకు బ్రతికేవారా? దేవుని పక్షాన నిలబడేవాళ్ళ? ఇది అంత్యకాలం. ఈ అంత్యకాలంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మంచు పర్వతాలు కరిగిపోయి, సముద్రాలు లెవెల్స్ పెరిగిపోయి, అనేక పట్టణాలు రాబోయే కాలంలో సముద్రంలో మునిగిపోబోతున్నాయి. అనేక పట్టణాలు, అందులో ప్రపంచవ్యాప్తంగా విశాఖపట్నం కూడా ఉంది, సముద్రంలో మునిగిపోతాయి. పల్ల ప్రాంతాల్లోనంతా నీరు వచ్చేస్తుంది, సముద్రపు నీరు వస్తుంది అంటున్నాడు. అలా ఎన్నో, బాంబే, చెన్నై, మన దేశం మట్టుకు చెప్తున్నానండి, ఇవన్నీ మునిగిపోతాయి అంటున్నాడు. ఎందుకంటే నీరు గడ్డకట్టి కొండల్లా ఉంది. ధ్రువ ప్రాంతాల్లో, ఆర్కిటికా ప్రాంతాల్లో మంచు గడ్డకట్టి పెద్ద పెద్ద కొండల్లా ఇప్పుడు ఎంతో మట్టి అండి. మన పక్కన ఒక కొండ ఉంది, విశాఖపట్నంలో కొండలు కనబడుతున్నాయి. ఏంటా కొండలు? అదంతా మట్టి రాయి. మరి అవి ఇక్కడ పరిచయాలండి. ఆ కొండలుగా ఉండకూడదు, అంత సదును చేయాలంటే మరి మట్టి ఎక్కడేస్తారు? ఈ మట్టి ఎక్కడేస్తారు? సముద్ర పొడ్డున వేయాలి. ఎందుకంటే అదే లోతుగా ఉంది కనుక, ఆ ఒడ్డు మాటికి కొట్టేస్తుంది కనుక అక్కడ ఈ మట్టిని వేయాలి. మరి భూమి మీద కొండలన్నీ కొట్టి ఆ మట్టి అంతా సముద్రంలో వేస్తే ఎన్ని పట్టణాలు లేకుండా పోతే ఆలోచించండి. ఎన్ని దీవులు చుట్టూ సముద్రం ఉండే మధ్య నేలున్న ఎన్నో, అదే మన ఈస్ట్ వెస్ట్ గోదావరి లంకల్లా కొన్ని పిలువబడతాయి. ఆ లంక ఈ లంక అంటే చుట్టూ నీరు, మధ్యలో వాళ్ళు ఉంటారు ఆ లంక ప్రాంతాల్లో. మట్టి వేస్తే నీరు ఎలా కప్పడుతుందో, నీరు పెరిగితే మట్టి కప్పడిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతుందండి. భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో నెలకొన్న అంత్యకాలం అంటారు దీన్ని. ఎప్పటి నుంచి? యేసుక్రీస్తు కాలం నుంచి ఇది అంత్యకాలం. నాశనానికి వెళ్ళిపోతున్నాం మనం అంతా. ఎన్నెన్నో ప్రాణాపాయాలు, ఎన్నెన్నో వార్తలు చూస్తుంటాం కదండి ప్రతిరోజు. ఎన్నెన్నో భయంకరమైన పరిస్థితులు ఈ లోకంలో ఏర్పడుతున్నాయి. మనుషులు ఘోరంగా చెడిపోతున్నారు, వాళ్ళు బాగులేరు. చిన్నపిల్లల దగ్గర నుంచి 3-7 పిల్లలను కూడా పాడు చేశాడు అంటే, ఆ అమ్మాయిలు, ఆ చిన్న పాపలు, ఆ పసికందులో వాడికి ఏం కనిపించింది ఆ మూర్ఖుడికి? ఆలోచించండి. 3-7 పిల్లని చెరిచాడు అంటే, ఆ పసికందులో ఒడిలో, అమ్మ ఒడిలో ఎక్కువ కాలం పాలు తాగే వాళ్ళు ఉంటే 3-7 వరకు తాగుతారు. అమ్మ ఒడిలో పాలు తాగే బిడ్డను కూడా వాడు పాడు చేశాడు అంటే ఏటి ప్రపంచ పరిస్థితి? సినిమాలు, సీరియళ్ళు, జరుగుతున్న ఘోరాలు, రోజుకి చదువుతున్న నేరాలు, ఇవన్నీ చూస్తుంటే ప్రపంచ పరిస్థితి ఎటుపోతుందో, ప్రపంచం నాశనం వైపు పరుగులెడుతుంది. ఈ టైంలో ప్రధాన దూత అయిన మహాదూత అయిన మిఖాయేలు
నీ జనుల రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని, అంటే సంఘం ఏర్పడిన కాలం నుండి, సంఘం ఎప్పుడు ఏర్పడింది? క్రీస్తు శకం 33 అపోస్తుల కాలంలో, యేసు వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నాడు? అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని, రాజ్యం అంటే సంఘం, నీ రాజ్యం వచ్చుగాక అన్నాం కదా, అందుకే రాజ్యం వచ్చింది. రాజ్యం వచ్చింది. ఇప్పుడు మనం అంతా ఆయన రాజ్యంలో ఉన్నాం. ఇప్పుడు సంఘముగా కూడుకుంటున్నాం, రాజ్యంగా మనం ఈవేళ కూడుకున్నాం. ఈవేళ ఈ కాల పర్యంతము ఎన్నటికీ నీ కలుగనంత ఆపద కలుగును. నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందరు. గ్రంథమునందు దాఖలైన వారెవరో, నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో, దేవునికి ఇష్టలు, దేవునికి ప్రియులు ఆయన పిల్లలు గ్రంథములో వ్రాయబడిన వారు. మనలో ఎంతమంది దేవుని జీవగ్రంథంలో రాయబడిన వాళ్ళం మనం? ఏమండి, మనలో ఎంతమంది దేవుని గ్రంథములో రాయబడి ఉంటాం? ఒకసారి మనం ఆలోచించాలి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం క్షమించండి 7వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. వేవేల కొలది దేవదూతలు దేవునికి పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. ఎందుకు గ్రంథాలు ఎందుకు తెరవబడ్డాయి? అందులో వ్రాయబడిన వారు మాత్రమే దేవునితో పరలోకానికి వెళ్తారు. అది దేవుడు రాసుకున్న గ్రంథాలు, మనుషులు రాసేవి కాదు. మనం లంచం ఇస్తే రాయటానికి ఎవరు లేరు ఇక్కడ. దేవుడు రాసుకుంటాడు. దేవదూతలు రాస్తుంటారు మీ పేర్లు జీవగ్రంథంలో. ఇందులో ఎవరి పేరు జీవగ్రంథం అంత కనబడదో వాళ్ళు నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉండండి. ఇది చివరి కాలం. ఎక్కడ చూడండి, మంచి అనేది ఎక్కడైనా జరుగుతుందా? మంచి అనేది ఎక్కడైనా మనకు వార్తల్లో వస్తున్నాయా? పొలిటీషియన్స్లో న్యూసెన్స్, ఏమండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యూసెన్స్, రోడ్ల మీద షాపుల్లో న్యూసెన్స్. ఎక్కడ చూడండి, ఎక్కడ చూసినా నేరాలే. బాగులేదు. ఆడపిల్లల్ని ఒంటరిగా విడిచిపెట్టకండి. ఇకపోతే మగపిల్లల్ని కూడా చూడటం లేదు. మగపిల్లల్ని కూడా పాటు చేసి చెప్పేస్తున్నారు. అంటే ఎటుపోతుంది ప్రపంచం? నాశనానికి పరిగెడుతుంది. అంత్యకాలం. ఇది అంత్యకాలం అండి. 10వ అధ్యాయం 21వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. అయితే సత్య గ్రంథమందు బైబిల్లో వ్రాసినది నీతో చెప్పెదను. మీ అధిపతియగు మిఖాయేలు కాకుండా ఈ సంగతులన్నిటిని గూర్చి నా పక్షమున నిలువ తెగించిన వాడు లేడు. మీకోసం నేను మిఖాయేలుని ఏర్పాటు చేశాను. మిఖాయేలు మీ అందరి సంగతి ఆలోచిస్తాడు. మీ అందరికీ తోడుగా ఉంటాడు. మీకెవ్వరూ అపాయాన్ని కలుగు చేయరు. మీకు ఏ రోగము ఎలాంటి హాని చేయదు. మిమ్మల్ని కాపాడుకుంటాడు మిఖాయేలు. మనల్ని మిఖాయేలుకి అప్పగించాడట దేవుడు. ఎంత గొప్ప భాగ్యం అండి. కాపాడబడుతున్నాం. ఈరోజు మనల్ని కాపాడేవాడు మిఖాయేలు.
దేవుడు అతన్ని తన పిల్లలైన మనల్ని కాపాడడానికి మహాదూత అయిన మిఖాయేలుని కావలి ఉంచాడు. ఏమంటే నిర్గమాకాండం 32వ అధ్యాయము 32, 33, నిర్గమాకాండం 32. అయ్యో అయ్యో నీవు వారి పాపములను నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా. మోషే దేవుడితో అంటున్నాడు, ఇశ్రాయేలు మీద దేవుడు కోపపడి వాళ్ళందరినీ చంపి పడేస్తాను అంటే, ఇశ్రాయేలీల మీద దేవుడు కోపపడి ఇప్పుడు వీళ్ళందరినీ చంపి పడేస్తాను నేను అని మోషేతో చెప్తే, మోషే దేవుడితో అంటున్న మాట ఏంటో చూడండి ఇక్కడ. అయ్యో అయ్యో నీవు వారి పాపాన్ని ఒకవేళ పరిహరించితివా. లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచేయమంటున్నాడు. చూడండి, గ్రంథములో వ్రాయబడిన వారు మోషే, గ్రంథములో వ్రాయబడిన వారు. యెహోషువ 13వ అధ్యాయం 9వ వచనం. యెహెజ్కేలు 13వ అధ్యాయం 9వ వచనం. యెహెజ్కేలు 13వ అధ్యాయం 9వ వచనం. వ్యర్థమైన దర్శనాలు కనబడుతున్నాయని దొంగలు చెప్పుకుంటారు. నమ్మదగిన సోదగాండ్రగురు ప్రవక్తలకు నేను పగవాడిని. వారు నా జనుల సభలోనికి రారు. ఇశ్రాయేలీల సంఖ్యలో దేవుని దగ్గరకు వెళ్ళే సంఖ్యలో చేరిన వారు కాకపోదురు. వారు ఇశ్రాయేలు దేశానికి రారు. దేవుని గ్రంథంలో రాయబడిందని పేరు. నిన్ను కాపాడడానికి మహాదూత మిఖాయేలు ఉంది. నీవు చేసిన త్యాగాలు, దేవుని పనులు, నీ ధర్మ పుణ్య కార్యాలన్నీ దేవుడు చూస్తున్నాడు. నీ పేరు తన గ్రంథంలో రాసుకున్నాడు. నిన్ను భూమి మీద కాపాడడానికి మిఖాయేల్ని నియమించాడు. ఎంత గొప్ప భాగ్యం అండి, మనకెంత గొప్ప భాగ్యం. మూడవ వచనం, 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం పాఠ్యభాగం అండి, 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురు. వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. నక్షత్రాలు ప్రకాశిస్తారా? ప్రకాశించాలంటే ఏం చేయాలి? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో దేవుని వైపు, వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవుని పిల్లలారా, దేవుని కార్యక్రమాలకు వేగిరి పడండి. దేవుని పనులు చేయండి. ఈ అంత్యకాలంలో నాశనం, నరులకు నాశనం. 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం కరోనా వచ్చింది. లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా చచ్చిపోయారు. వేలకు వేలు ప్రతిరోజు చచ్చిపోతున్నారు. వరదలు, భయంకరంగా ఎండలు, నీళ్లు దొరకక చచ్చిపోతున్నారు. ఆహారం దొరక్క చచ్చిపోతున్నారు. రోగాలతో చచ్చిపోతున్నారు. వైరస్లు, భయంకరమైన రోగాలు, తెగుళ్ళు వస్తున్నాయి భూమి మీదకి. మనుషుల్ని, పశువుల్ని, ఇంకందరినీ చంపేస్తున్నాయి, పక్షుల్ని ఆ రోగాలు. ఈ మధ్యన కోళ్ళు తినకూడదని కూడా మనకు చెప్పారు. కోళ్ళు తినకూడదు అని, ఎందుకంటే బర్డ్ ఫ్లూ అనేది వచ్చింది అని.
బర్డ్ ఫ్లూ అంత భయంకరంగా ఉంది చూసారా ప్రపంచం. ఏది తింటే ఏది ప్రమాదం. హోటల్స్ రేగలు తింటావా, వాళ్ళు కూడా నిల ఉన్న వస్తువుల్ని వడ్డించి పెడుతున్నారు. అన్నిట్లో మోసం, అన్నిట్లో నకిలీ, అన్నిట్లో అన్నీ, ఎక్కడికి వెళ్ళిన లంచం, ఎక్కడికి వెళ్ళిన డబ్బు. దేవుని పిల్లలారా, ప్రపంచం బాగులేదు, ప్రపంచం బాగులేదు, చాలా భయంకరంగా ఉంది. దయచేసి దేవుని పనిలో ఉండండి, అనేక మందిని కాపాడండి, దేవుని వైపు తిప్పండి, నక్షత్రాల్లా మీరు ప్రకాశిస్తారు అంటున్నాడు. మీ పేర్లు జీవగ్రంథమందు రాసుకున్నాడు అన్నాడు. మీకు మహాదూత అయినటువంటి మికాయేలు కాపలా ఇచ్చాను అన్నాడు. ఇంక మీరు ఈ లోకంలో దేనికి భయపడవలసిన పని లేదు. చక్కగా దేవుని కోసం నిలబడండి, దేవుని కోసం కార్యక్రమాలు జరిగించండి. ఈరోజండి మన సంఘం గురించి ఆలోచిస్తే గొప్ప సంగతి అండి. చాలా సంఘాలు ఉంటాయండి. ఆ సంఘాలలో ఉన్నవారంతా దేవుని సేవకి వెళదాం, కరపత్రాలు పంచుదాం, ధర్మకార్యాలు చేద్దాం, భోజనాలు పెడదాం, బట్టలు పంచుదాం పేదలకి అని అనుకోరండి. ఎవరు అనుకోరు. మన సంఘం పిల్లలే. మొత్తం భారతదేశంలో మన వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారు, వాళ్ళ పల్లెటూరు అయితే పల్లెటూరులో పంచుతున్నారు, అది పట్టణం అయితే పట్టణంలో పంచుతున్నారు. బాంబే, చెన్నై లాంటి మహానగరాల్లో మన పిల్లలు పనిచేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకును. ఆకలితో ఉన్న వారికి అన్నం పంచుతున్నారు, బట్టలు లేని వారికి బట్టలు పంచుతున్నారు. ధర్మకార్యాలు చేయండి, పైసా పరక కూడబెట్టండి. అనవసరమైన అలంకరణ కోసం వాడుకోకండి. అనవసరమైన వస్తువులు కొనుక్కొని, లేదంటే ఏదో వాడుక వస్తువులు కొనుక్కొని ఏదో సరదాగా ఉందా అనుకోకండి. వాటి వల్ల మీకు కలిగేది ఏమీ లేదు. మీరు దేవునికి ధర్మం చేయండి, దేవుని పిల్లలకు ధర్మం చేయండి, దేవుని పిల్లలు మంచి చూడండి. ఎందరో ఆకలితో అలమటించిపోతున్నారు. మన సంఘంలోనే ఎంతోమంది రోగాలతో ప్రాణాపాయంలో ఉన్నారు. వాళ్ళకు తోడుగా ఉండండి. వాళ్ళకి మీరు దాచిన సొమ్ము వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు బాగుంటారు. ఎందరో మంచాన బారిన పడిన ఎంతోమంది మనకి అదిగో ఫొటోస్ పంపుతుంటారు. మన పిల్లలందరూ కూడా డబ్బులు పంపుతూనే ఉంటారు. మన పిల్లలు వాళ్ళకి డబ్బులు పంపిన వాళ్ళని కూడా చూపిస్తున్నారు స్క్రీన్ మీద. దేవుని పిల్లలారా, మనం అందరిలాంటి వాళ్ళం కాదు. దేవుని గ్రంథమైన జీవగ్రంథములో రాసుకున్న పేర్లు మనవి. దేవుడు మన పేర్లు రాసుకున్నాడు. నిజంగా అంత భాగ్యం మనకు వచ్చిందంటే ఎంత గొప్ప విషయం అండి. నీ పేరు జీవగ్రంథంలో రాయబడిందా? చివరికి ఒక మాట చదివి ముగించుకుందాం. ఆ స్త్రీలు అంటాడు చూడండి, ఇక్కడ మగవాళ్లే కాదు, పిల్లలే కాదు, ఆడవాళ్ళు కూడా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును నిజమైన సహకారి. ఆ స్త్రీలు ఉన్నారే, మన క్లెమెంత్ గారితోనూ, నాతో పాటు సేవలో సహాయపడుతున్న సహకారులతోనూ, సువార్త పనిలో మాతో కూడా ప్రయాసపడిన వారు, దేవుని సేవకులకు సహాయం చేసి ప్రయాసపడిన వారు, వారికి సహాయం చేయండి. మీరు ఫిలిప్పీలారా, మీరు వారికి సహాయం చేయండి. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. వాళ్ళ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. దేవుని పిల్లలకి సహాయపడుతున్నారా? దేవుని పిల్లలారా, దేవుడు చూస్తాడు మనల్ని. ప్రపంచం అంతా చూస్తున్నాడు. ఆయన కళ్ళు ప్రపంచం అంతా చూస్తుంది. ఆ కళ్ళలో ఎందరో పుణ్యకార్యాలు చేస్తున్నారు, ఎందరో ధర్మకార్యాలు చేస్తున్నారు. మంచం మీద పడుకుంటే ఒక పాట ఉంది. ఆ పాటలో అజిత్ గుర్తొస్తే వేయాలి. దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఆ పాటలో పడుకుంటాడు చలితో. మన వాళ్ళ ఆహారం పంచుతున్నారు, భోజనాలు సంచులతో పంచుతున్నారు. పడుకుంటే మంచం పక్కన వేసేస్తారు.
నిజమైన భక్తి ఏదో తెలుసా అందులో కూడా ఉంటుంది. నిజమైన భక్తి ఏదో తెలుసా, ఆ పాటలో కూడా ఉంటాయి. పంచుతుంటారు ఆహారాన్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టేస్తుంటారు, వాళ్ళు అటు తిరిగి ఉంటారు, పెట్టేస్తారు. ఎందరో మంది చలిలో, ఈ చలికాలంలో మరి చలిని తట్టుకోలేక పడుకుంటే వణుకుతూ ఉంటారు, వాళ్ళకి వెళ్ళి బెడ్షీట్లు కొని కప్పుతుంటారు వాళ్ళకి. ఎవరు ఏ సంఘం చేస్తుందో చెప్పండి? ఏ సంఘం అయినా ఈ పుణ్యకార్యాలు, ఈ ధర్మకార్యాలు చేస్తుందా? లేదంటే పండగలు, వినోదాలు, పెళ్ళిళ్ళు, సందడులు అంటూ చక్కగా వండుకొని తింటుందా? ఆలోచించండి. ఎవరు దేవుని సేవలో ఉన్నవాళ్ళు? ఏ సంఘం మీరు వెతకండి, విశాఖపట్నంలో సంఘాలన్నీ వెతకండి. ఏ సంఘం ఎంతమందికి భోజనం పెడుతుంది, ఎంతమంది లేని వారికి ఆహారాన్ని పంచుతుంది, ఎంతమంది లేని వారికి బట్టలు కొనిస్తుంది, ఎంతమంది లేని ఆసుపత్రుల్లో ఉన్నటువంటి రోగగ్రస్తులైన వారికి వేల రూపాయలు ఇస్తుంది, ఎంతమంది అనాథులకు భోజనం పెడుతుంది. ఆలోచించండి. ఎంతోమంది ఉన్నారు. ఏ సంఘం పెడుతుంది? ఎందుకు పెట్టాలి ఆ సంఘం? అదిగోండి చూడండి, అక్కడ పాపం అలా పడుకుంటారు, అడుక్కోలేరు, ఆ ఇవ్వగానే ఏడుస్తున్నాడు పాపం. కనుక దేవుని పిల్లలారా, మన సంఘాలన్నీ, ఇండియాలో ఉన్న మన సంఘాలన్నీ కూడా, మన చాలా పెద్ద సంఘం. ఒక్కొక్క విధంగా మాట్లాడాలనుకుంటే మన సంఘంలో లక్షల మంది ఉన్నారు. ఒక సంఘంలో 1000 మంది ఉండొచ్చు, 2000 మంది ఉండొచ్చు. కానీ సార్వత్రిక దేవుని సంఘమైన మన సంఘంలో లక్షల మంది ఉన్నారు, తెలుసా అండి? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఎప్పుడు నిరంతరం. చెన్నై పరిసర ప్రాంతాలు, బాంబే పరిసర ప్రాంతాలు, ఆంధ్ర పరిసర ప్రాంతాలు, తెలంగాణ పరిసర ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, పూణే, ఇవన్నీ అందరూ మన సంఘస్థులు. వాళ్ళు ఎప్పుడూ దాన ధర్మాలు చేస్తూనే ఉంటారు దేవుని పిల్లలకు. మనం కూడా అలా చేయాలి. ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయట? జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఓకేనా? మీరు ఎలా చేస్తారా? అడగండి. మీకు ఎవరికైనా తెలియకపోతే ఈ సంఘంలో పాత తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, పెద్దోళ్ళు, లీడర్స్ ఉంటారు, వాళ్ళని కలవండి. అమ్మ, మేము కూడా దేవుని సేవలో ఎంతో కొంత ఇచ్చి మా వంతు కూడా బట్టలు కొనిస్తాం, మేము కూడా ఇంకేమైనా కొనిస్తాం చెప్పండి. మమ్మల్ని ఏం కొనమంటారు మన వాళ్ళకి ఇవ్వడానికి? మన సంఘంలో మరి ఒక అమ్మాయి ఉంది, ఆమె పేరు ప్రశాంతి. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. ఆమెకి కేవలం బ్లడ్ ఎక్కించి, ప్రతి వారానికి ఒకసారి బ్లడ్ ఎక్కించి బ్రతికించుకోవాలి. అలా బ్రతికిస్తున్నారు ఈ సంఘంలో ఉన్న ఆడవాళ్ళంతా. ప్రతి నెల వాళ్ళు డబ్బులు 2000, 3000 ఎత్తి ఆ పాపకి ఇస్తుంటారు. దేవుని పిల్లలారా, ఇలా ఎంతోమంది అనాథలు ఉన్నారు, ఎంతోమంది దిక్కులేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మీరు ఆదరిస్తారా? చూడండి, అంత అక్కడ వాకింగ్ చెప్తుంది, ఆవిడే రండి. హాస్పిటల్లో ఉంటుంది, హాస్పిటల్కి వెళ్తుంది, బ్లడ్ ఎక్కించుకుంటూ అది ఉంటుంది. మళ్ళా ఊరు పల్లెటూరు అది ఏ ఏరియానైనా, అది పీపక్ అనుకుంటాను, అది యలమంచిలి సైడే రావాలి, లేదంటే ఇక్కడ ఆర్లవ్ సైడే రావాలి. ఏమంటే ఆవిడ హాస్పిటల్లో ఇంటికి పంపిస్తే బెడ్ మీద ఉండవలసిన ఆవిడ ఇలాగా దేవుని మాటలు చెప్పుకొని ఉంటుందా అండి? ఓకే, ఏదేమైనా మీరు అందరూ కూడా మీరు కూడా చెయ్యండి. మరి ఆమె పేరు జీవగ్రంథంలో ఉంటుంది. ఈవేళ రేపు వెళ్ళిపోద్ది, ఇక శరీరం డ్యామేజ్ అయింది, వెళ్ళిపోద్ది. కనుక వెళ్ళే ముందు తన తండ్రి పనిని హృదయపూర్వకంగా చేస్తుంది. మీరు అలా పని చేయండి. దేవుని కొరకు దేవుని సన్నిధికి వెళ్ళండి. దేవుని గ్రంథంలో మీ పేర్లు వ్రాయించుకోండి. ఓకే.